హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. మనము కిచెన్లో గంటలు గంటలు చేసే పనులను నిమిషంలో చేసే టిప్స్ చూపిస్తున్నానండి. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దామండి. టిప్ నెంబర్ 1 అండి. నేను పొద్దున ఒక బౌల్ నిండా నీళ్లు పెట్టానండి ఫ్రీజర్లో. రాత్రి చూస్తే ఫుల్ ఐస్ క్యూబ్స్ విధంగా అయ్యాయండి. ఈ బౌల్ను మీరు మీ రూమ్లో పెట్టవచ్చండి. హాల్లో పెట్టడం వలన టేబుల్ ఫ్యాన్ దగ్గర ఎక్కువగానే చల్లగా ఉంటుందండి, రూమ్ కానీ హాల్ కానీ. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 2 అండి. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా బియ్యం సంచి తీసుకున్నానండి. సామాన్యంగా అందరి ఇళ్లలో ఉంటుంది కదండి రేషన్ తెచ్చినప్పుడు. ఈ సంచిని మీరు సేమ్ నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి, నేను కట్ చేసుకున్నానండి ఈ విధంగా అండి. చూడండి, నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నానండి. తర్వాత నేను ఒక బౌల్లో నీళ్లు తీసుకున్నానండి. కొంచెం కంఫర్ట్ వేయండి. చూడండి, ఈ విధంగా వేసుకున్నానండి. ఆ సంచి పైన ఒకటి బెడ్షీట్ను, మీ ఇంట్లో ఏదైనా బెడ్షీట్ ఉంటే అది దానిపైన వేయండి. ఈ కంఫర్ట్ నీళ్లను దీనిపైన పూర్తిగా కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీళ్లు వేయండి. చూడండి, ఈ విధంగా అండి. మీరు ఈ సంచిను మీ రూమ్లో కానీ లేదా హాల్లో కానీ మీరు ఎక్కడ పడుకుంటారో లేదా ఎక్కడ చల్లగా ఉండాలి అనిపిస్తుందో, ఇప్పుడు ఎక్కువగా వేడిగా ఉంది కదండి హాల్లో అనేవాళ్ళు, ఇది అక్కడ పెడితే ఎక్కువగా చల్లగా ఉంటుందండి. ఒక మంచి స్మెల్ అనేది కూడా ఉంటుందండి. రూమ్ కానీ హాల్లో కానీ కావాలంటే ట్రై చేయండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 3 అండి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ పడేస్తున్నారండి. ఇక ముందు ట్యాబ్లెట్ను పడేయవద్దండి. నేను ఇక్కడ ఒక ట్యాబ్లెట్ తీసుకున్నానండి. పేపర్ పైన దంచి పొడి చేసి తీసుకున్నానండి. నేను ఇక్కడ వేడివేడిగా ఉండే నీళ్ళు తీసుకున్నానండి. ఈ నీళ్ళలో మనము ట్యాబ్లెట్ పౌడరు వేస్తున్నానండి. బాగా మిక్స్ చేయండి. మనము రాత్రి టైంలో పాత్రలు కడుగుతాం కదండి, సింక్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా, పైపు బ్లాక్ అవుతుంది కదా అన్నప్పుడు రాత్రి టైంలో ఈ నీళ్ళు వేయడం వలన మీ పైపు బ్లాక్ కాదండి, ఏ బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 4. నేను ఇక్కడ ఒక ఆనియన్ను పొట్టు తీసి రౌండ్గా కట్ చేసి తీసుకున్నానండి. మీ ఇంట్లో యూజ్ చేసే ఏ పేస్ట్ అయినా కూడా తీసుకోండి. నేను సెన్సోడైన్ పేస్ట్ తీసుకున్నానండి. కొంచెం పేస్ట్ వేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా వేసి పేస్ట్ను ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. తర్వాత బేకింగ్ సోడా కొంచెము అన్నిటిపైన వేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదండి, సేమ్ ఈ విధంగా వేయండి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు నేను ఒక 2 ట్యాబ్లెట్లు పౌడర్ చేసి తీసుకున్నానండి. దీనిపైన ఈ విధంగా వేస్తున్నానండి. ఇది మీరు గ్యాస్ స్టవ్ దగ్గర, డస్ట్బిన్ దగ్గర మీకు ఎక్కడి నుంచి బొద్దింకలు వస్తాయో అక్కడ పెట్టడం వలన దోమలు బొద్దింకలు రావండి. ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. టిప్ నెంబర్ 5 అండి. ఒక బకెట్లో నేను కొన్ని వేడిగా ఉండే నీళ్ళు తీసుకున్నానండి. ఒక 4 నుంచి 5 ట్యాబ్లెట్లు పౌడర్ చేసి తీసుకున్నానండి. ఎక్స్పైర్ అయిన ఏ ట్యాబ్లెట్ అయినా పౌడర్ చేసుకొని తీసుకోవచ్చండి. తర్వాత బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ వేసి మీరు చేతులు పెట్టి మిక్స్ చేయవద్దండి. మాపుది కడ్డీ ఉంటుంది కదండి, ఇది బాగా మిక్స్ చేయండి. ట్యాబ్లెట్ కరిగిన తర్వాత డోర్ మ్యాట్స్ ఎక్కువగా గలీజ్ అయ్యాయి. పిల్లలు ఏం చేస్తారండి, మట్టిలో బయట తిరిగి వస్తారు కదా, మ్యాట్ అంతా గలీజ్ చేస్తారు కదా. మనము పదే పదే క్లీన్ చేయడానికి కాదు కదా. చూడండి, ఈ విధంగా మ్యాట్స్ గలీజ్ అయ్యాయండి. నేను వాకిలి దగ్గర వేసాను, చూస్తున్నారు కదా, మట్టి కనపడుతుంది కదా. నేను దీంట్లో లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ యూజ్ చేయలేదండి, మీ ముందు చూపిస్తున్నానండి. చూడండి, కొద్దిసేపు బాగా ఈ కడ్డీతో ఈ విధంగా అంటే దీనిలో గలీజ్ అంతా కూడా నీట్గా వస్తుందండి. తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేయండి. 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, ఎంత మన్ను ఉందో. దీనిలో ఉన్న బ్యాక్టీరియా జెమ్స్ అన్నీ చనిపోతాయండి. మనము ట్యాబ్లెట్ యూజ్ చేస్తాం కదండి. తర్వాత చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నానండి ఎంత మన్ను అనేది వచ్చిందో కదా. ఇప్పుడు మీరు నార్మల్ వాటర్తో ఒకసారి జాడించి ఆరబెట్టండి. మీరు వాషింగ్ మిషన్ను వద్దు, చేతులతో వాష్ చేసే అవసరం లేదండి. బాగా నీట్గా క్లీన్ అవుతాయండి. మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.